దిష్టి తగలకుండా ఇంటికి గుమ్మడికాయని కడుతున్నారా? మరి ఈ విషయాలు తెలుసా? నరుడి కంటికి నాపరాయి కూడా పైలిపోతుందంటారు కదా. అందుకే ఇంటికి దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయ కడతాం. దుష్ట శక్తులను తలలో దాచుకోగలిగిన శక్తి గుమ్మడికాయకు ఉంటుంది. మరి దాన్ని కట్టేటప్పుడు ఈ 5 ముఖ్య విషయాలు తప్పక తెలుసుకోవాలి. నాణ్యమైన బూడిద గుమ్మడికాయని తీసుకుని దానికి శాస్త్ర ప్రకారం పూజ చేయించాలి. ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా వేలాడదీయాలి. గృహప్రవేశం సమయంలో గుమ్మం ముందు ఒకటి పగలగొట్టడం ఆచారం. రెండో విషయం ఏంటంటే, రోజు ఇంట్లో పూజ చేసిన ధూపాన్ని గుమ్మడికాయకు కూడా చూపించాలి. అప్పుడే దానిలో శక్తి మరింత పెరుగుతుంది మరియు దిష్టిని ఆపగలుగుతుంది. మూడో విషయం ఏమిటంటే, గుమ్మడికాయ త్వరగా ఎండిపోయినా లేదా పాడైనా మన ఇంటికి దిష్టి ఎక్కువ తాగిందని భావించాలి. నాలుగో విషయం ఏమిటంటే, పాడైన గుమ్మడికాయని అశ్రద్ధ చేయకుండా వెంటనే తొలగించి ప్రవహించే నీటిలో వేయాలి. ఆ తర్వాత కొత్త గుమ్మడికాయని కట్టుకోవాలి. ఐదో విషయం ఏంటంటే, ఇంట్లో మైలుగాలి తగిలినా, గ్రహణం వచ్చినా లేదా ఇంట్లో శుభకార్యాలు జరిగినా గుమ్మడికాయ తన శక్తిని కోల్పోతుంది. ఇలాంటి సమయాల్లో కూడా మార్చుకోవడం ఉత్తమం. ఈ నియమాలను పాటించి మీ ఇంటికి దిష్టి తగలకుండా రక్షణ కల్పించుకోండి.